అక్షర, దిస్ ఇస్ టూ మచ్. ఓ అక్షర, నీకు విషయం చెప్పనా? నిన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా నీలో చాలా చేంజ్ చూసాను. అండ్ ఐ లైక్ ఇట్. ఆనంద్, నేను వైన్ తాగదాం అనుకుని వాడ్కా తాగాను. దట్స్ వై ఐ గాట్ సో డ్రంక్. అయినా నువ్వు నన్నేమనలేదు. You gave me my space. Thank you. You know what? I really like you. Huh? I really like you. ఏయ్ హైదరాబాద్, నువ్వు విజయవాడతో డీప్ లవ్ లో పడిపోతున్నావా? So what? I really love you. నువ్వు మరీ అలా ముద్దులు పెట్టకు. ఇందాక వాంతులు కారణం నేనే అనుకుంటారు. పిన్ని, గీ రోజు గీ పిల్ల దాగి చేసిన లొల్లి అంతా ఇంత కాదు. ఆనంద్ గల్లి గల్లి తిప్పుంటది. గంతే కదా ఆనంద్? అయినా వైన్ ఎంత తాగినా ఏముందిలేండి, హెల్త్ కి మంచిదే కదా. అరే మస్తు కవరింగ్ ఇచ్చినోలే. మేం ఓట్క తాగినామని పిన్నికి ముందరనే తెలుసు. మేం పిన్ని దగ్గర ఏం దాయం. నీరు చెప్పిందంటే మాకు మస్త్ రెస్పెక్ట్. సైకాలజిస్ట్ బై ప్రొఫెషన్, ఇండిపెండెంట్ లేడీ. పెండ్లి కూడా చేసుకోలే. ఆనంద్, నీ గురించి అక్షర నాకు మొత్తం చెప్పింది. వాళ్ళ అమ్మ కన్నా నా దగ్గర కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ. ఓ, యూర్ ద రైట్ చాయిస్ ఫర్ హర్. పెరుగుందా? చూసావా, రాగానే ఆమ్లెట్ కావాలని అడిగింది, ఇప్పుడు పెరుగు కావాలని అడుగుతుంది. అప్పుడు ఎక్కింది, ఇప్పుడు దిగింది. ఫ్రిడ్జ్ లో ఉంటుంది. అక్షర ఎప్పుడు ఇంతే ఆనంద్. షీస్ అ వెరీ పువర్ డెసిషన్ మేకర్. అందుకే దాన్ని మేము కన్ఫ్యూషన్ క్యూటీ అని పిలుస్తుంటాం. యునో, తను ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది. తన నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయకే. నేను ఏ రూమ్ లో పడుకోను, ఈ రూమా ఆ రూమా? నేను నా మూడు గీ రూమ్ లో పడుకుంటాం, నువ్వు కా రూమ్ లో పడుకో. మరి నేను? నువ్వు నా రూమ్ లో పడుకో. నువ్వు గిసువంటి ప్రోగ్రాంలు ఏం పెట్టకు. మీ అమ్మానైనా గాళ్ళమ్మనైనా మాట్లాడుకున్నాక నువ్వు ఏ ప్రోగ్రాంలు కావాలంటే అవి పెట్టుకో. సమజైందా? తనేదో సరదాగా అందిలేండి. ఆహా, మస్తు కవరింగ్ ఇస్తున్నావులే. అర్ధరాత్రి వరకు తాగేసి రోడ్ల మీద తిరుగుతోంది మీ కూతురు. ఏమని అడగరా? నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు మిమ్మల్నే? పూణేలో పాల గ్లాస్ కి బదులు బియర్ గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అయిన పెళ్లి కూతురు. బా, కలికాలం. రేపు మీ కూతురు గురించి కూడా పేపర్లో వస్తుంది. అప్పుడు తీరిక కూర్చొని చదువుతురు గాని అర్ధరాత్రి లేట్ గా వస్తోంది ఏంటని అడగరేంటండి? లేట్ గా వచ్చిందని తిట్టిన తల్లి మనస్తాపంతో ఇంట్లో నుంచి పారిపోయిన కూతురు. అడ్డే ఏంటి బెదిరిస్తున్నారా? పేపర్ చదువుతున్నాను తల్లి, హెడ్లైన్స్. అమ్మా, ఇందాక నుంచి అడుగుతున్నాను మా తల పగిలిపోతుంది. ఒక కాఫీ ఇవ్వే. కాఫీ కాదమ్మా, ఓడ్కా తెచ్చిస్తాను, తాగు. స్టఫ్ లేకుండా అది తాగదేమమ్మా. ఏమండి, ఆ ఎదురింటి కావ్యం చూడండి, కాఫీ కూడా తాగదంట. అదొట్టి కాక్టైలే తాగుద్ది. ఏంటి నవ్వుతున్నారా? లేదే, పేపర్ చదువుతున్నాను, చూస్తున్నావుగా. చదివింది చాలు. ఓకే. ఏమండి, ఒక్కటి ఆలోచించారా? రాత్రి అమ్మాయి చేసిందంతా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పుంటే ఏంటి పరిస్థితి? మా ఆనందలేం చెప్పడమ్మా. హీజ్ అ కూల్ గై, చాలా మంచోడు. చాలా కూల్ అంటనే. కూల్ కాబట్టే వాళ్ళ ఇంట్లో మాట్లాడి మంచి ముహూర్తాలు పెట్టించమంటున్నాను. ఏమంటారు? పంతులతో మాట్లాడమంటావా? ముందు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి. వాళ్ళు కూడా మనం ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు వసంతాలు వసంతాలు. నువ్వు పాడతావా? పాడు. ఫోనా? నేను ఇంకా హార్మోనియంలో కొత్త సౌండ్ వస్తుంది ఏంట్రా అనుకున్నాను. వస్తాయిరా, వస్తాయి. హలో, నేను లతా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. నేను లలిత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. మధ్యలో నా పేరు ఎందుకండి? అలవాటు అయిపోయింది. నేను హనుమంతరావుని మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ నుండి. నేను గోపాల్ వాకల్పూడి, విజయవాడలో వింటున్నాను. చెప్పండి. అక్షర వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నానని చెప్పండి. అదే అక్షర వాళ్ళ నాన్న మాట్లాడుతున్నానండి. అక్షర వాళ్ళ నాన్నగారా? నేను ఆనంద్ వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నానండి. చెప్పండి చెప్పండి. అంత బాగున్నారా? అంతా బాగున్నారండి, దేవుడు దయ. లత గారు బాగున్నారండి? లతా గారికి ఏం తక్కువ అండి.
అయినా మీకు మావిడ పేరు ఎలా తెలుసండి? మీరే చెప్పారు కదండి ఇందాక లతగారి హస్బెండ్ అని. ఆ, అవునులే చెప్పాను కదండి. అబ్బా, ఆపవే, బొక్కలు పడిపోతుంది. బొక్క పడిపోతున్నా? ఎక్కడ? ఏమిటి బొక్క పడిపోవడం ఏంటండి? నాకేం తెలిసే, వాళ్ళ ఇంట్లో కాస్త ఆగు. అబ్బే ఏం లేదండి, ఒక్క పడితేమని చెప్పారంట. అదేలేండి, అందుకే ఫోన్ చేశాను. ఆకు ఒక్క మార్చుకునే టైం వచ్చేసింది. ఆనంద్ అక్షర గురించి ఒకసారి మనం కలిసి ఓ, మాట్లాడుకుంటే. ఆనంద్ అక్షర గురించి మాట్లాడుకోవాలా? తప్పకుండా అండి, తప్పకుండా తప్పకుండా. అయితే కలుద్దామండి. తప్పకుండా అండి, త్వరలో. థ్యాంక్స్ అండి, ఉంటానండి. ఎక్కడ కలుద్దామని అడిగారా? అడగలేదుగా. మీరే అడగాలి కదా. అవును కదా. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, అన్ని సగం సగం పనులే. సగం సగమా? అమ్మా, సగం సగం పనులు ఉంటుంది ఏంటి? ఓహో అదే, అక్కరున్నంత వరకు ఆదినారాయణ, అక్కర తీరాక గోదనారాయణ. వయసు పైబడింది గాని బుద్ధి పనిచేయదు వేద. అదా, నేను అదే అనుకున్నాను. బావగారు, నా కూతురు గురించి నేను మాట్లాడకూడదు కానీ స్వచ్ఛమైన పాల లాంటిది మా అక్షర. కాఫీ చేసుకోవచ్చు, కాంప్లైంట్ చేసుకోవచ్చు. మా మనవడితో కాపురం చేసుకోవచ్చా అండి? మమ్మీ, బావగారు మీరు ఫోన్ చేసి కదిపారు కాబట్టి సరిపోయింది. లేదంటే మన పిల్లల జీవితంలో ప్రేమికుల రోజు ఉండేది కానీ పెళ్లి రోజు ఉండేది కాదు. అచ్చచ్చ, పిల్లలన్నాక అంతే కదండి. అయినా అత్తారింటికి దారి చూపించడానికి పెద్దవాళ్ళం మనం ఉన్నావు కదండి. సినిమా మాటలేనా పెళ్లి మాటలు ఏమన్నా మాట్లాడేది ఉందా? లెస్స బలిగితే అమ్మా. బావగారు, పెళ్ళంటే గుర్తొచ్చింది, ముహూర్తాలు మీరు పెట్టిస్తారా మమ్మల్ని పెట్టించమంటారా? ఎవరు పెట్టిస్తే ఏం బావగారు, ఇప్పుడంతా ఒకటే కదండి. ఒక చిన్న రిక్వెస్ట్, మీరేం అనుకోకపోతే. మా అమ్మాయి పుట్టింటికలు తీయడానికి విజయవాడలో అమ్మవారి గుడికి వచ్చినప్పుడు పెళ్లి కూడా విజయవాడలోనే చేస్తామని మొక్కుకున్నామండి. అది ఒక్కటే. అరే అయితే ఇంకే, పెళ్లి మా విజయవాడలో అయితే పెళ్లి పనుల నుండి కళ్యాణ మండపం వరకు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి అంకుల్. ఓకే. సో ఫర్ చేంజ్ పెళ్లి కూతురు వాళ్ళకి విడుదల మేమే ఇవ్వాలన్నమాట. విడిది వరకు పర్వాలేదురా, ఎదురు కట్నం అడగకుండా ఉంటే అంతే చాలు. భలే వారమ్మా మీరు. ఎరా బాబా సైకిల్, ఆ సైకిల్ ఏంటి? బావగారు, ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సింది ఒక్కటే, ప్రైవసీ. ఏమా, బాబుని పైకి తీసుకెళ్లి గార్డెన్ చూపించిన వెళ్ళు. ఓ వాట్ అ గార్డెన్. మీ ఫాదర్ నా దీనికి వార్డెన్. హే, సో ప్రిటీ, సో గ్రీన్, సో బ్యూటిఫుల్. ఆనంద్, మనం కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటో రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి కదా. యా ఐ నో. మనం ఫస్ట్ టైం కలుసుకున్న రోజు గుర్తుందా? విజయవాడ టు హైదరాబాద్ బస్సులో. ఎలా మర్చిపోతాను, అప్పుడే కదా నేను లాక్ అయిపోయింది. నాలో ఏం చూసావు? ఏం చూసానా, ఎవర్రా అమ్మాయి అచ్చు మా అమ్మలాగుంది, తన ఇంటికి పట్టుకెళ్ళిపోతే బాలే ఉంటుంది అనుకున్నాను. బస్సు దిగినప్పుడే నా ఫోన్ నంబర్ అడిగావుగా. హే, నువ్వెక్కడిచ్చావు? నా నంబర్ తీసుకుని నువ్వే కదా కాల్ చేస్తానన్నావు. చాలా రోజులు వెయిట్ చేయించాను కదా. వెయిట్ చేయించి అట్ లాస్ట్ కాల్ చేసావు. ఇంతకీ నాలో నీకేం నచ్చింది? నీ కేరింగ్ నేచర్ ఆనంద్. థ్యాంక్ యూ ఆనంద్, ఐ హావ్ టు టాక్ టు యూ. ఆల్ రైట్, ప్లీజ్.